హలో అండి. ఈ వీడియోలో మీకు రుచికరమైన కరకరలాడే కారకారంగా సంవత్సరం అంతా నిల్వ ఉండి ఆవకాయను ఆంధ్ర స్టైల్లో ఏ విధంగా పెట్టుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. నేను చెప్పే కొలతలతో మీరు ఆవకాయ అనేది ట్రై చేసినట్లయితే ఫస్ట్ టైం పెట్టినా కూడా ఆవకాయ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు ఊరగాయకి సంబంధించిన మామిడికాయలని అయితే తీసుకోవాలన్నమాట. వీటిని శుభ్రంగా కడుక్కోవాలి వాటర్లో వేసి. సో ఇలా నీట్గా పైన సొన అంతా నీట్గా పోయేలా నీట్గా కడిగేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలా అన్ని కాయల్ని బాగా కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఈ వీడియోలో కేజీకి ఎంత వాడాలి, మానికకి ఎంత వాడాలి అనేది చెప్తాను. ఈ కొలతలను ఫాలో అయినట్లయితే ఎన్ని కేజీల ఊరగాయ అయినా ఈజీగా పెట్టేయచ్చు అనమాట. సో ఇలా వాటర్లో కడిగిన మామిడికాయలని నీట్గా కాటన్ క్లాత్తో తుడిచి పక్కన అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇలా అన్ని కాయల్ని తుడిచి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత ఫైనల్గా ఈ మామిడికాయలకు ఉండేటువంటి మొన అనేది తీసేయాలన్నమాట. సో ఈ మొన అనేది నీట్గా ఇలా చాక్తో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో ఇలా పక్కన పెట్టుకున్న మామిడికాయల్ని ఒక అరగంట అలాగే వదిలేయాలి. ఇలా వదిలేయడం వల్ల సో వీటిలో ఏమైనా ఇంకా నిమ్మ ఉంటే అది ఆరిపోతుందన్నమాట. సో ఈ ఊరగాయకి ఏమేమి ఐటమ్స్ కావాలో చూద్దాం. బాగా చెరిగి పెట్టుకున్న పచ్చి ఆవాల్ని బాగా ఎండబెట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా పచ్చి ఆవాల్ని తీసుకోవాలి. సో ఈ పచ్చి ఆవాలతో పాటు కొంచెం లైట్గా వేయించిన మెంతులను కూడా తీసుకోవాలన్నమాట. మెంతులు అనేది ఎక్కువ అవసరం లేదు, కొంచెం మెంతులు అయితే సరిపోతుందన్నమాట. సో వీటితో పాటు నేను వేరుశనగ నూనె అయితే తీసుకున్నాను అనమాట. ఆవకాయకి వేరుశనగ నూనె అయితే చాలా బాగుంటుంది. సో మనం వాడే నూనె బట్టి కూడా ఆవకాయ అనేది టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ కారం, ఇది నేను ఎండుమిర్చి బాగా ఎండబెట్టేసి గ్రైండ్ చేసుకున్న కారాన్ని అయితే తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వెల్లుల్లి అనమాట. వెల్లుల్లిని ఇలా నీట్గా పైన పట్టు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఉప్పు, ఇది కళ్ళు ఉప్పు అనేది తీసుకున్నాను అనమాట. మిక్సీ పట్టిన కళ్ళు ఉప్పుని తీసుకున్నాను. సో సాల్ట్ అయితే వాడకండి, కళ్ళుప్పును మాత్రమే వాడండి. నెక్స్ట్ ఇందాక ఆవాలు చూపించాను కదా, అది గ్రైండ్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను అనమాట. ఆవాలు, కొంచెం మెంతుల్ని మిక్సీ పట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఈ మామిడికాయల్ని మనకి కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకుందాము. సో ఇలా ఒక కాటన్ క్లాత్ మీద అయితే ముక్కలను అయితే వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకోవడం వల్ల ఏమైనా తడి ఉంటే ఈ క్లాత్ అనేది పీల్ చేస్తుందన్నమాట. సో ఈ విధంగా ముక్కల్ని కట్ చేసుకున్నాక మీకు ఇప్పుడు ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి, వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ. సో మీకు ఇప్పుడు నేను మానిక కొలతలతో అయితే చూపిస్తున్నాను అన్నమాట. సో ఒక మానికకి మీకు ఎంత అవసరం అవుతుందో చూపిస్తున్నాను. సో ఒక మానికకి 200 గ్రామ్స్ కారం, మెంతిపిండి, అలాగే ప్రతి ఒక్కటి కూడా 200 గ్రామ్స్ అయితే సరిపోతుంది. ఈ గ్లాస్ 200 గ్రామ్స్ గ్లాస్ అన్నమాట. సో 200 గ్రామ్స్ మెంతిపిండి, 200 గ్రామ్స్ కారం, ఇలా కారాన్ని చల్లుకున్నాను అనమాట. నెక్స్ట్ 200 గ్రామ్స్ ఉప్పు, కళ్ళుప్పే తీసుకోండి, సాల్ట్ తీసుకోకండి. అలాగే వెల్లుల్లి మనకు ఎంత కావాలంటే మన ఇష్టాన్ని బట్టి ఎన్నైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని మొత్తం ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలన్నమాట. సో ఇలా ముక్కలకి బాగా ఉప్పు కారం అంతా బాగా పట్టేలా ఇలా చేత్తో బాగా కలుపుకొని దీంతోపాటు కొంచెం స్మెల్ కోసం ఇంగువ కూడా వేసుకోవాలన్నమాట. ఒక చిటికెడు ఇంగువ పౌడర్ కూడా వేస్తున్నాను. ఈ పౌడర్ని కూడా వేసి బాగా మిక్స్ చేశాను. అలాగే 200 గ్రామ్స్ ఆయిల్ కూడా పోస్తున్నాను అనమాట. సో ఈ విధంగా ఆయిల్ని పోయాలన్నమాట. ఈ విధంగా పోసి ఇది బాగా ముక్కలకి అంతా పట్టేలా బాగా మిక్స్ చేయాలన్నమాట.
సో ఈ విధంగా ముక్కలన్నీ కలిసేలా కలిపెట్టాలి. మీకు 2 పద్ధతుల్లో ఆవకాయ అనేది ఎలా పెట్టాలో చూద్దాం. సో ఇది ఒక పద్ధతి. నెక్స్ట్ ఇంకొక పద్ధతిలో చూపిస్తాను. అలా పెట్టడం వల్ల ఏం ఉపయోగం ఉంటుందో అది కూడా చెప్తాను. సో ఇలా బాగా మిక్స్ చేయాలన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసిన దాన్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. సో ఇలా గిన్నెలోకి తీసుకొని 1 డే అలా వదిలేసేయాలన్నమాట. సో ఈ మొత్తం ఆవకాయని గిన్నెలోకి అయితే వేసేస్తున్నాను అన్నమాట. సో ఇలా వేసేయాలన్నమాట మొత్తం. సో ఇలా వేసేసి 1 డే అలా వదిలేసామంటే అది బాగా కుంగుతుందన్నమాట కిందకి. అలా కుంగినాక నెక్స్ట్ డే మళ్ళీ దాన్ని తిరగకలపాలన్నమాట. తిరగకలిపేసి ఈ ఆవకాయని ప్లాస్టిక్ డబ్బా లేదా జాడీలో నిల్వ ఉంచుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటే ఆవకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. సో నెక్స్ట్ డే ఆవకాయ అనేది ఈ విధంగా వచ్చిందనమాట. ఈ విధంగా వచ్చిన ఆవకాయని మళ్ళీ గెంటితో మొత్తం బాగా కలయబెట్టి ఒక ప్లాస్టిక్ డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇది ఒక పద్ధతి. అలాగే ఇంకొక పద్ధతిలో ఆవకాయ ఎలా పెట్టాలి, ఈ పద్ధతిలో పెట్టడం వల్ల యూజ్ ఏంటి అంటే ముక్క అనేది త్వరగా మెత్తబడకుండా చాలా రోజుల పాటు కరకరలాడుతూ ఉంటుందన్నమాట. సో ఈ పద్ధతి ఫాలో అయినట్లయితే కేజీకి 100 గ్రాములు, మానికకి 200 గ్రామ్స్ అనమాట. కారం కానీ ఉప్పు కానీ ఏదైనా ఇదే కొలతలు ఫాలో అయినట్లయితే ఎన్ని కేజీలు ఆవకాయనైనా మనం ఈజీగా పెట్టేయచ్చు అనమాట. ఫస్ట్ ఇప్పుడు ముక్కలను అయితే ఒక మానికతో తీసుకున్నాను. దానికి ఫస్ట్ చిటికెడు పసుపు, కొంచెం మెంతులు, అలాగే కొంచెం నూనె వేసి ఇలా ముక్కలకంతా పట్టేలా బాగా కలపాలి అన్నమాట. సో ఈ ముక్కలకంతా పట్టేలా కలిపేసి ఒక అరగంట సేపు పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇలా అరగంట పక్కన పెట్టేసుకున్నాక అరగంట తర్వాత మనం ఈ కొలతలకు తగ్గట్టు మనం ఉప్పు కానీ కారం కానీ ఆవపిండి కానీ అన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. ఉప్పు కారం యాడ్ చేసుకున్నాను. కళ్ళుప్పు మాత్రమే, కళ్ళుప్పును గ్రైండ్ చేసుకున్న ఉప్పును మాత్రమే వాడండి, సాల్ట్ వాడకండి. సాల్ట్ వాడితే తేడా వస్తుందన్నమాట. అలాగే ఇంగువను కూడా వేసేసాము. సో మనం తీసుకునే కేజీ ముక్కలను బట్టి మనం కారం కానీ ఉప్పు కానీ ఆవపిండి ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇవన్నిటిని యాడ్ చేసుకొని అలాగే వెల్లుల్లిని కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. వెల్లుల్లి అనేది మన ఇష్టం అన్నమాట, ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా బాగా చేత్తో ఇలా అంతా ముక్కలకి పట్టేలా మొత్తం మిక్స్ చేయాలన్నమాట. సో ఇవన్నీ బాగా ముక్కలకి పట్టినాక సో దానికి తగ్గినట్టు మనం తీసుకునే కేజీని బట్టి అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా ఆయిల్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత సో ఇదంతా ముక్కలకి పట్టేలా బాగా మిక్స్ చేయాలన్నమాట. ఇలా చేత్తో మొత్తం బాగా కలపాలి. సో ఇలా బాగా కలిపిన తర్వాత అంతా మొత్తం మిక్స్ అయ్యేలా కలపాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా కలిపేసి 1 డే అలా వదిలేయాలన్నమాట. సో 1 డే అలా వదిలేసినాక అది తర్వాత రోజుకి ఆవకాయ అనేది కొంచెం కుంగి ఆయిల్ అనేది పైకి తేలుతుందన్నమాట. సో ఆ తేలంగానే ఒకసారి గరిటెతోటి మొత్తం మళ్ళీ ఆవకాయనంతా కలిపెట్టేసి మన ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేక జాడీలో కానీ స్టోర్ చేసుకుంటే మనకి చాలా నెలల పాటు ఆవకాయ అనేది నిల్వ ఉంటుందన్నమాట. ఈ 2 పద్ధతుల్లో ఏ పద్ధతినైనా ఫాలో అవ్వచ్చు అనమాట. సో నేను చెప్పిన కొలతలను ఫాలో అయినట్లయితే ఎన్ని కేజీల ఊరగాయనైనా ఈజీగా పెట్టేయచ్చు. సో చూసారు కదా, ఆవకాయ అనేది రెడీ అయిపోయిందనమాట. సో ఈ ఆవకాయని 1 డే అలా వదిలేసామంటే ఈ ఆవకాయ అనేది కుంగుతుందనమాట. కుంగి ఆయిల్ అనేది పైకి తేలుతుందనమాట. అలా తేలినాక ఆవకాయనంతటిని మళ్ళీ గరిటెతో ఒకసారి మొత్తం మిక్స్ చేసి ఇలా
ప్లాస్టిక్ డబ్బాలో లేదా జాడీలు అనేది స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉండే ఆవకాయ అనేది మనకి రెడీ అయిపోతుందన్నమాట. చూసారు కదా, చూస్తుంటేనే చాలా నోరూరుతుంది. సో రెడీ అయిపోయిందనమాట ఆవకాయ అనేది. సో నెక్స్ట్ డేకి ఇలా పైకి ఆయిల్ అనేది తేలుతూ ఉంటుందన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ప్రాసెస్ను ఫాలో అయినట్లయితే, ఫస్ట్ టైం ఆవకాయ పెట్టినట్లయినా ఈ కొలతలను ఫాలో అయినట్లయితే మీకు ఆవకాయ అనేది చాలా పర్ఫెక్ట్గా రుచికరమైన ఆవకాయ అనేది రెడీ అయిపోతుంది.